సో స్మెల్ గనుక చూసారంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇందులోంచి. సో ఏం చేయాలంటే ఈ మూడిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి గైస్. సో ఒక పేస్ట్ తయారైపోతుంది. మన అబ్బాయిలు బయట ఎక్కువగా తిరుగుతుంటాం, ఎండలో ఎక్కువగా తిరుగుతుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో చాలా పార్ట్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం టీషర్ట్ వేసుకున్నప్పుడు మన హ్యాండ్స్ ఎక్స్పోజ్గా ఉంటాయి, మన నెక్ ఎక్స్పోజ్గా ఉంటుంది, అండ్ అలాగే మన ఫుట్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బయట ఎండలో తిరిగేటప్పుడు ఆ ఎండ వల్ల మన ఎక్స్పోజ్ పార్ట్స్ అనేవి బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. సో మన అబ్బాయిలు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. లైక్ మన నెక్ అనేది బాగా బ్లాక్గా అయిపోతుంటుంది, మన హ్యాండ్స్ బాగా బ్లాక్గా అయిపోతుంటాయి. ఒకవేళ మనం షార్ట్స్ వేసుకున్నాం అంటే మన మోకాలు చెప్పులు అనేవి బ్లాక్గా అయిపోతాయి, మన ఫుట్ బ్లాక్గా అయిపోతుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం షూ వేసుకోవాల్సి వస్తుంది, బాగా బ్లాక్గా కనిపించిందంటే. సో శాండల్స్ వేసుకుంటే బాగా బ్లాక్గా కనిపిస్తుంటుంది. అండ్ అలాగే మెయిన్గా మన ప్రైవేట్ పార్ట్ దగ్గర ఎక్కువ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది. అంటే మన గ్రాయిన్ ఏరియా దగ్గర, మన తొడల దగ్గర బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. మన అండర్వేర్ వేసుకుని ఏదైనా స్విమ్మింగ్ పూల్లోనో అట్లలోనో చేసాం అనుకోండి, చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది. అండ్ అలాగే ఆ టైంలో కూడా చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది కదా. సో అందుకోసమే సో మన ఫేస్ ఒక కలర్ ఉంటుంది అండ్ మన ఎక్స్పోజ్ ఏరియాస్ అనే ఒక కలర్లో ఉంటుంది. సో చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది కదా. సో అందుకోసమే మన ఎక్స్పోజ్ ఏరియాస్ అన్ని కూడా మన న్యాచురల్ కలర్లో మనం తీసుకురావాలన్నమాట. అంటే ఫేస్ ఏదైతే ఒక కలర్ ఉందో, మన న్యాచురల్ కలర్ ఏదైతే ఉందో సేమ్ మన నెక్ ఏరియా, మన హ్యాండ్స్, మన లెగ్స్ అన్నీ కూడా ఒకే కలర్లో ఉండాలి. అప్పుడే మనం అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాం. సో మీరు ఎవరైనా మోడల్స్ కనుక చూసారంటే సో వాళ్ళందరూ కూడా పైనుంచి కింద వరకు ఒకే టోన్లో ఉంటారు. ఒకవేళ వాళ్ళు బ్లాక్గా ఉంటే బ్లాక్గా ఉంటుంది, ఒకవేళ వారు వైట్గా ఉంటే వైట్గా ఉంటారు, చామంచాయిగా ఉంటే చామంచాయిగా ఉంటారు. సో ఆ విధంగా మన స్కిన్ టోన్ కూడా ఉండాలి. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే ఈ వీడియోలో నేను మీకు ఒక న్యాచురల్ థెరపీ చెప్తాను. దీని కనుక మీరు వీక్లీ ఒక 3 times యూజ్ చేశారంటే మీ బాడీలో ఉన్న అన్ని ఎక్స్పోజ్ పార్ట్స్ అనేవి మంచిగా వైట్గా అయిపోతాయి. అంటే మీ న్యాచురల్ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్లో అయిపోతూ ఉంటుంది. సో అందుకోసం వీడియో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి గైస్, చాలా ఉపయోగపడుతుంది గైస్. సో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా ఆ న్యాచురల్ థెరపీ ఏంటో రెండు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ న్యాచురల్ థెరపీ తయారు చేసుకోవడానికి మనం ఒక 3 ingredients కావాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి అలోవెరా జెల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి శాండల్వుడ్ పౌడర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్లిజరిన్. సో ఇక్కడ అలోవెరా జెల్ అనేది ఏంటంటే ఒక న్యాచురల్ వైట్నర్గా పనిచేస్తుంది అనమాట. అంటే మన ఎక్స్పోజ్ ఏరియాస్ ఏదైతే ఉంటాయో సో అక్కడ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది. సో అది ఎందువల్ల వచ్చేస్తుంది, అక్కడ డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడిపోతాయి అన్నమాట. సో వాటిని ఇది న్యాచురల్గా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే శాండల్వుడ్ పౌడర్ అనేది మన స్కిన్ టోన్ని వైట్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో శాండల్వుడ్ గురించి మీ అందరికీ తెలిసింది, ఎక్కువగా మన లేడీస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఇంట్లో యూజ్ చేస్తుంటారు. బికాస్ ఆ స్కిన్ టోన్ని వైట్నింగ్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మన ఏదైతే బ్లాక్గా అయిపోయిందో ఆ ఏరియాస్ అన్నిటిని కూడా ఇది వైట్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ గ్లిజరిన్ ఒక మంచి ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ రెండు యూజ్ చేసేటప్పుడు మేబీ మన స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ గ్లిజరిన్ యూజ్ చేస్తే అది ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. సో మన హ్యాండ్స్ కానీ, మన లెగ్స్ కానీ, మన ప్రైవేట్ ఏరియా కానీ ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో అందుకోసమే మనం గ్లిజరిన్ అనేది ఖచ్చితంగా వాడాలి గైస్. సో ఈ 3 ingredients యూజ్ చేసుకుని మన ప్రైవేట్ పార్ట్ దగ్గర, మన ఎక్స్పోజ్ ఏరియాస్ దగ్గర మనం యూజ్ చేస్తే అవన్నీ కూడా వైట్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసేద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం శాండల్వుడ్ పౌడర్ తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ కొంచెం శాండల్వుడ్ పౌడర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం ఇందులో అలోవెరా జెల్ వేసుకోవాలి. సో శాండల్వుడ్ పౌడర్ తగ్గినట్టు కొంచెం అలోవెరా జెల్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇందులో గ్లిజరిన్ వేసుకుంటాం అన్నమాట. సో స్మెల్ కనుక చూసారంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇందులోంచి. సో ఏం చేయాలంటే ఈ మూడిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. సో ఒక పేస్ట్ తయారైపోతుంది. ఇదే మ్యాజికల్ పేస్ట్ అన్నమాట. సో చూడొచ్చు ఒక మంచి పేస్ట్ తయారైంది. సో ఏం చేయాలంటే దీన్ని మన ఎక్స్పోజ్ ఏరియాస్, అంటే మన బ్లాక్ అయిపోయిన ఏరియాస్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మంచిగా దీన్ని అప్లై చేసేసుకోవాలి. సో డెమోగా నేను చేతి మీద చూపిస్తున్నాను. సో బట్ మీరేం చేయాలి, మీ నెక్ ఏరియా దగ్గర అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే మీ హ్యాండ్స్ మొత్తం అప్లై చేసుకోవాలి. అండ్ ఎక్కడైతే మీకు మీ ప్రైవేట్ ఏరియా దగ్గర, అంటే మీ గ్రాయిన్ దగ్గర, నెక్స్ట్ మీ ప్రైవేట్ పార్ట్ దగ్గర ఎక్కడైతే మీకు ఎక్కువగా బ్లాక్నెస్ అయిపోయిందో ఆ ఏరియా దగ్గర మంచిగా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకుని మీరు స్నానం చేసే ముందు ఒక 15 నిమిషాల ముందు అప్లై చేసుకోండి, బెస్ట్ అది. సో అప్లై చేసుకుని టవల్ కట్టేసుకోండి. అండ్ దాని తర్వాత 15 నిమిషాలు ఆరిపోయిన తర్వాత మీరు స్నానం చేసేయండి. ఇలా వారానికి 3 రోజులు మీరు కనుక యూజ్ చేస్తే మీ పార్ట్స్ ఏదైతే బ్లాక్గా అయిపోయినా అవన్నీ కూడా న్యాచురల్ కలర్గా మంచి వైట్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ క్రీమ్ని మీరు ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. మీ ఫేస్ కూడా ఒక మంచి గ్లో రావడానికి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ న్యాచురల్ థెరపీని ట్రై చేయండి, ఈ రోజే ట్రై చేయండి. అండ్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక 1 week కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం లేదు.
లేదు, ఒక 1 వీక్లో 3 టైమ్స్ వాడండి చాలు. 3 టైమ్స్లోనే ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుంది గైస్. సో న్యాచురల్ అనేది కొంచెం టైం పడుతుంది. సో ప్రొడక్ట్స్ మీద అంత కాస్ట్లీగా పెట్టే బదులు న్యాచురల్గా జస్ట్ ఒక 100 రూపీస్ పెట్టుకుంటే మీకు అయిపోద్ది. మార్కెట్లో ఒక శాండల్వుడ్ పౌడర్ పర్చేస్ చేసుకోండి, ఒక గ్లిజరిన్ 20 రూపీస్ అలా ఉంటుంది. అండ్ అలాగే అలోవెరా జెల్ లేకపోతే మీరు ఇంటి దగ్గర మొక్క ఉంటుంది కదా పీకేసి అందులో ఉన్న అలోవెరా తీసుకుని అది కూడా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్, డెఫినెట్గా ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలి అది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో అనేది చేద్దాం. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.